ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. సెప్టెంబర్ 30 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం యెషయా గ్రంథం 9 మరియు 10 అధ్యాయములు, సాయంత్రం ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. రాత్రంతా చక్కగా నిద్రపోయి ఈ ఉదయకాలం నిద్ర నుండి లేచి ప్రభు సన్నిధికి వెళ్ళి మీరు దేవుని యొక్క మాటలతో నిండిన వాక్యాన్ని తెరచి మీరు చదువుకున్నారా? అలాగే ఆయన సన్నిధిలో కొంత సమయం ప్రార్థనలో గడిపారా? ఈ రెండు అనుదినం మనం చేయవలసిన కార్యక్రమాలు. ఏది ఎలాగున్నా ప్రార్థన, వాక్యం ఒక ద్విచక్ర వాహనానికున్న ఆ 2 చక్రాల వంటివి. 2 చక్రాలు లేని బండి ఎలాగూ ముందుకు నడవదో, ప్రార్థన, బైబిల్ పఠనం, ఈ 2 కూడా ఒక క్రైస్తవుని జీవితం లేకపోతే వాళ్ళ యొక్క క్రైస్తవ యాత్ర లేదా వాళ్ళ విశ్వాస జీవితం ముందుకు సాగి వెళ్ళడం బహు కష్టం. అందుకే ఏ పనులైనా మీరు ప్రక్కన పెట్టేసి ఈ 2 చేసిన తర్వాతనే మిగతా కార్యక్రమాలకి మీరు ఉపక్రమించండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు ఇచ్చిన వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనలు 32:8వ చరణం. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలాసార్లు కూడా నా జ్ఞానం, నా తెలివి, నా యొక్క టాలెంట్, నా డిగ్రీ, నా పరపతి, నాకు అలా అనిపిస్తే చేస్తాను, నాకు అలా తోచట్లేదు కనుక నేను చేయట్లేదు, నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, అయినా ఎవరైనా చెప్తే నేను వినాల్సిన అవసరం ఏముంది? ఇలాంటి ప్రశ్నలతో, చాలాసార్లు ఇలాంటి ప్రశ్నలతో మనం ప్రవర్తించుంటాం. అయితే ఆ ప్రవర్తన తీరు ఎంతమాత్రమునూ వాక్యానుసారం కాదు. ఎవరు కూడా స్వతహాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని సరి అయినటువంటి దారిలో నడవడం అనేది చాలా కష్టం. ఎందుకని? ఒకడు ఆలోచించే త్రోవ లేదా ఆ మార్గం వారి దృష్టికి సరి అయినదిగా తోస్తుంది, కానీ చివరికి అది మరణానికి నడిపిస్తుందని సామెతల గ్రంథం 14:12 చెప్తాడు సొలొమోను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా మన సొంత తెలివితేటల మీద మనం ఆధారపడనక్కరలేదు. దేవుడు మనకు ఉపదేశమును చేస్తానంటున్నాడు. నీకు ఆలోచన చెప్పేదను అని ఆయన మనతో వాగ్దానం చేస్తున్నాడు. ఆయన ఆలోచన వినువారు ధన్యులు, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకునేవారు ధన్యులు. ఎవరైతే ఆయన ఆలోచనను అందుకొని దాని ప్రకారంగా నడుచుచూ ఉంటారో వాళ్ళ మార్గంలో వెలుగు ప్రకాశిస్తుంది. వారు చేయపూనుకొనిన ప్రతి పని సఫలమవుతుంది. విజయాలు వారిని వరిస్తూ ఉంటాయి. దేవుని యొక్క ఉపదేశం మనకు రావాలంటే ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే మనకేం కలుగుతుంది? ఆయన ఉపదేశం దొరుకుతుంది. ఆ ఉపదేశాన్ని బట్టి నడిస్తే మనకేం సంభవిస్తుంది?
దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారం అవుతాం, ఆయన నామానికి మహిమ తెచ్చిన వారం అవుతాం, మన జీవితాలలో విజయ తీరాలకు చేరి ఆయనను ఘనపరిచినటువంటి వారంగా మనం మారుతాం. అందుకని ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టండి, ఆయన చిత్తం కొరకు కనిపెట్టండి, ఆయన ఉపదేశం కొరకు కనిపెట్టండి. ఒకనొక పని విషయంలో మీకు ఆయన నుండి ఏ విధమైన సూచన గనక రాకపోతే, ఉపదేశం గనక మీకు అందకపోతే, ఆ పని మీరు కొన్ని రోజులు లేదా నెలలు ప్రక్కన పెట్టి దేవుని యొక్క సన్నిధిలో కనిపెడుతూ ముందుకు వెళ్ళండి. ఆయన యొక్క చిత్తము, ఆయన యొక్క ప్రణాళిక ఏది కూడా మీరు తెలుసుకోకుండా ఒకవేళ మీరు ఆ పనిని ప్రారంభిస్తే మీ జీవితంలో అపజయం పాలవుతారేమో, ఓడిపోతారేమో, అవమానం మిమ్మల్ని ఎదుర్కొంటుందేమో, నవ్వుల పాలవుతారేమో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నీకు నచ్చింది కదా అని చేయటం కాదు, నీకు అలా తోచింది కదా అని మాట్లాడటం కాదు, దేవుని చేతులకు అప్పగించుకొని ఆయన తట్టు కన్నులెత్తి ఆయనను అడుగు, నాకు ఉపదేశం చేయమని. ఈ విషయంలో నీ ఆలోచన కావాలి ప్రభువా అని ప్రభుని బ్రతిమాలు. తప్పకుండా నీ ఆశ ఆసక్తిని బట్టి పరలోకం నుండి ఒక సూచన నీకు అందుతుంది, ఉపదేశం నువ్వు పొందుతావు, జీవితంలో సఫలీకృతుడవుతావు. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మా జీవితంలో ఓటములు, అపజయాలు ఎంత మాత్రమును దరిచేరనీయకుండా మీరు మాకు ఆలోచన చెబుతానని, ఉపదేశం చేస్తానని ముందుగానే మాతో మీరు మాట్లాడారు. మా తండ్రి, మా ప్రియులు తమ మార్గములలో వర్ధిల్లుచూ ఉందురుగాక. తండ్రి, మీ చిత్తం నెరవేర్చిన వారై మీ నామ ఘనత కొరకు బలమైన సాక్షులుగా నిలుచుందురుగాక. అట్టి విధంగా వారు నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.